హాయ్ అందరికీ చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్గా సగ్గుబియ్యం జంతికలు చేసుకోవడం ఎలాగో చూద్దామా. యాక్చువల్గా మేము 1 kg రైస్ ఫ్లోర్కి చేసుకున్నామండి. సో 1/4 సగ్గుబియ్యం ఓవర్ నైట్ నానబెట్టుకోండి. తర్వాత మీ స్పైస్ తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ సాల్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1 kg రైస్ ఫ్లోర్కి తగ్గ నెయ్యి హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం, నెయ్యి, పచ్చిమిర్చి పేస్ట్ మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ మిక్స్ చేయడం, ఎందుకంటే దానివల్ల జంతికలు క్రిస్పీగా అండ్ గుల్లగుల్లగా వస్తాయి. మీ స్పైస్ తగ్గట్టు సాల్ట్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చూసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఆ పేస్ట్ మిక్స్ చేస్తున్నప్పుడు ఉండలుగా కట్టేస్తే అవి చూసుకొని మిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. జీరా అనేది ఆప్షనల్, మేమైతే జీరా వేసుకున్నాం ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. తర్వాత ఆ పిండిలో కొంచెంగా వాటర్ వేసుకొని ముద్దలుగా కలుపుకొని జంతికల గొట్టంలో పెట్టుకోండి. యాక్చువల్గా మా ఆంధ్ర సైడ్ మేము జంతికల గొట్టం అనే అంటారు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత క్రిస్పీగా సగ్గుబియ్యం జంతికలు రెడీ అయిపోతాయి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చేటట్టు ఉంటుంది.